నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్-19 పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం. అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్లు ఉండాలని ఆదేశం. ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు వచ్చే వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో గుంతలమయమైన రోడ్లు పరిశీలించి మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చిన నగర మేయర్ గుండా ప్రకాశ్రావు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి క్వారీలో ప్రమాదం, ఒకరు మృతి, పలువురికి గాయాలు. అనంతపురం జిల్లా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కిసాన్ రైల్. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మిల్క్ వ్యాగన్ల పరిశీలన. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కోవిడ్-19 పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సిఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్లు ఉండాలన్నారు. ఆరోగ్య మిత్రలతో ఆ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పథకాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ అమలుపై ఎప్పటికప్పుడు నిశిత పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎక్కడా తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిఫరల్ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలని, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల మీద, వైద్య సేవల నాణ్యత మీద ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలని తెలిపారు. ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే మాస్క్ ఉంటేనే సభలోకి అనుమతి ఉంటుందని చెప్పారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించరని ఆయన తెలియజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రుల పిఎస్లు, పిఏలు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కోవిడ్ పాజిటివ్ అని తేలితే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల పిఏలను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించరు అని స్పీకర్ తెలిపారు. సమావేశాలకు వచ్చే వారందరూ పూర్తిగా అప్రమత్తంగా ఉండి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు స్పీకర్. అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 7 నుంచి జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులతో సభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా శాసనసభలో కొత్తగా 40 సీట్లు, మండలిలో కొత్తగా 8 సీట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పార్లమెంటు ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. శాసనసభ మండలి హాల్లో 6 అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు చేశామని చెప్పారు. అసెంబ్లీకి వచ్చే అధికారులు, ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సింప్టమ్స్ కొంతమందికి ఉంటాయి. ఈ మధ్యన కరోనా అనేది రకరకాలుగా అది కూడా మనతో ఛాలెంజ్ చేస్తూ ఉంది. టెస్ట్ ఏర్పడదు, కానీ దగ్గు, జ్వరం, ఆయాసం మొదలగు కూడా వారికి వస్తాయి. అటువంటి వారు రాకండి, ఇంటి వద్ద ఉండిపోండి. సిబ్బంది కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కావచ్చు, పోలీసు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రెస్ కావచ్చు. నాకు పాజిటివ్ లేదు, నెగిటివ్ ఉంది, నాకు దగ్గు వచ్చినా దమ్ము వచ్చినా నాకు ఏం కాదు అంతే. అది దగ్గు కావచ్చు, లేకపోతే దమ్ము కావచ్చు, లేదు కరోనాలో కొంతమంది సింప్టమ్స్ ఉండకుండా కరోనా వస్తుంది, కొంతమంది సింప్టమ్స్ ఉండి కరోనా కనబడదు. ఈ రకరకాలుగా ఈ మధ్యన ఈ వ్యాధి కూడా మనందరూ ఆడిస్తూ ఉంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్, నా ప్రార్థన, ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా
ఒకవేళ పాజిటివ్ రాకపోయినా నేను నెగిటివ్ వచ్చింది కదా అని దయచేసి హౌస్ రాకండి. మరొక రిక్వెస్ట్, నాది ప్రత్యేకంగా రిక్వెస్ట్, సభకు వచ్చేటువంటి ఈ 6-7 కేటగిరీ వాళ్ళు ఈ 20-21 రోజులు సుమారుగా అనుకుంటున్నాం. శాసనసభ ఎన్ని రోజులు నడిచినా, ఎన్ని రోజులు జరిగినా కాస్త బంధువుల దగ్గరికి కానీ, ఫంక్షన్లకు కానీ, ఇతరులు మన ఇంటికి ఆహ్వానించడం కానీ, మన ఇతరుల ఇంటికి వెళ్ళడం కానీ, వాటి జోలికి వెళ్లకుండా ఉండండి. డ్యూటీ ఇంటికి, అసెంబ్లీకి. మేము కానీ అందరు కానీ మా ఫ్రెండ్ పిలిచినట్టు భోజనానికి కానీ, లేకుంటే ఒక చుట్టంకు గృహప్రవేశం ఉందనో, లేకపోతే చిన్న ఫంక్షన్ ఉందనో, ఈ సమావేశాలు జరిగినన్ని రోజులు దయచేసి దానికి దూరంగా ఉండండి. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో గుంతలమయమైన రోడ్లను గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్రావు పరిశీలించి మరమ్మతుల కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న రోడ్లన్నీ గుంతలమయం కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రోడ్ల మరమ్మతుల గురించి 20 లక్షల నుండి 25 లక్షల వరకు బడ్జెట్ కేటాయిస్తామని, అధికారులకు వర్క్ చేయాలని ఆదేశించామని మేయర్ గుండా ప్రకాశ్రావు తెలిపారు. ఇప్పుడు మీరు వెహికల్ ఈ మధ్యలో వరంగల్ మహానగరంలో భారీగా కురిసిన వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమవడంతో పాటు చాలా చోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అసౌకర్యం ఏర్పడిన సంగతి మనకు తెలుసు. దానిలో ప్రధానంగా అగ్రికల్చర్ మార్కెట్లో ప్రతిరోజు మార్కెట్కు కొన్ని వందల ఎడ్ల బండ్లు, అలాగే వ్యాన్స్, DCM వ్యాన్స్, లారీలు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాలు గుంతలమయం అవ్వటం, ట్రాఫిక్ ఎక్కడక్కడనే ఆగిపోవటం, యాక్సిడెంట్స్ కూడా తరచుగా జరగడం జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా దాని యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ సదానంద మిత్రులు గారు నాతోటి చర్చించడం, వారితో పాటు ఇక్కడ లోకల్ కార్పొరేటర్స్ తూర్పాటి సులోచన గారు, అలాగే బాలయ్య గారు కూడా నాతోటి ఈ విషయాలు చర్చించడం జరిగింది. ప్రధానంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా ఇది తప్పనిసరిగా చేయాలని రిక్వెస్ట్ చేయడం వలన నేను వెంటనే, నాకు తెలిసిన వెంటనే నేను ఈ యొక్క రహదారులను పరిశీలించడం, అక్కడ పెద్ద పెద్ద గుంతలను చూడటం జరిగింది. వాస్తవంగా కూడా అక్కడ వెహికల్స్ పోయే పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా అక్కడ చేయకపోయేది ఉంటే ప్రాణ నష్టం కూడా అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అందుకని నేను స్పందించి మా DEAE ఇంజనీరింగ్ సిబ్బంది అధికారులకు వెంబడే ఆదేశం ఇవ్వడం జరిగింది. దాన్ని వర్క్స్ కూడా వెంటనే స్టార్ట్ చేయాల్సిందిగా నేను కోరటంతో JCB వచ్చి ఈరోజు వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది. ప్రధానమైనటువంటి అన్ని గుంతలను కూర్చోమని చెప్పాము. దానికి సుమారు 20-25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వారు చెప్పడం, దాన్ని వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో అమ్మగారిపల్లి గ్రామ రైతుల పంట పొలాలు సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుంచి వచ్చిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో సీతారామ ప్రాజెక్టు పనులు చేస్తున్న మెగా కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని కంపెనీ ఆఫీసు ఎదుట రైతులు ఆందోళన చేశారు. పోలీసుల సహకారంతో మెగా కంపెనీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు నేలపట్ల కోటిరెడ్డి, పినపాక భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ప్రయత్నించుకున్నారు. మోటార్లు ఆగిపోతుంది. ఎవరైతే పోతుందో వాళ్ళకి మీరు ముందే ఇంటిమేషన్ పెట్టుకుంటారు.
చూస్తే మీరు వాళ్ళు ఇక్కడికి వస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటారు సార్. ఇట్లా 3 డిపార్ట్మెంట్ పెట్టేసుకోమని మాకు ఎటువంటి ఇది రాకుండా చూస్తారు సార్ వీళ్ళు. ఇప్పుడు మీకేమైనా వాళ్ళు చేసే తప్పంటే మా పోలీసు ములుగు జిల్లా వెంకటాపురం మన్యంలోని పల్లెల్లో కరోనా మహమ్మారి కొరడా ఝూళిపిస్తోంది. వెంకటాపురం మండలం విఆర్కేపురం గ్రామంలో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. వారం రోజుల వ్యవధిలోనే ఈ గ్రామంలో పాజిటివ్ కేసుల సంఖ్య 96కు చేరుకోవడంతో గ్రామీణుల్లో ఆందోళన నెలకొంది. కరోనా నివారణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వేగంగా వ్యాపిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కప్పలకుంట తండా గ్రామ పంచాయతీ నిధుల్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్కు ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విచారణ బాధ్యతను కోదాడ డీఎల్పీఓకు అప్పగించారు. ఈ విషయంపై విచారణ ప్రారంభించగా అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులు విచారణ అధికారి ఎదుట బాహాబాహీకి దిగారు. సదరు అధికారి ఇరువురికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో క్వారీ ప్రమాదం చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని కురబలకోట మండలం నందిరెడ్డి గారి పల్లెలో క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీగా విరిగిపడిన బండలు అక్కడే పనిచేస్తున్న కార్మికులపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బండలను తొలగించేందుకు నాట్లు పెట్టడానికి డ్రిల్ చేస్తుండగా బండరాళ్లు విరిగి పడ్డాయి. సంఘటనా స్థలంలోనే 2 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తమిళనాడుకు చెందిన కుమార్ సెందుల్, ఒరిస్సాకు చెందిన చిల్లుగా గుర్తించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ఎండీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డివిజనల్ డెవలప్మెంట్ అధికారిగా పదోన్నతులు కల్పించడం ద్వారా పీఆర్ డిపార్ట్మెంట్లో అనేకులకు ప్రయోజనం చేకూరనుందని అడ్మినిస్ట్రేషన్ అధికారి బి హరికృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి బి హరికృష్ణ, ఏఎంసీ చైర్మన్ జంగా సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గత 2 దశాబ్దాలుగా ప్రమోషన్ లేని కారణంగా ఇప్పుడు డివిజనల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు క్రియేట్ చేసి తీసుకున్న మన క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఈ పోస్టులు ఇలా క్రియేట్ చేయడం వల్ల కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా, అంటే ఆఫీస్ సబార్డ్ నుంచి ఎండూపో స్థాయి వరకు కూడా వివిధ స్థాయిలో అందరికీ కూడా పదోన్నతి కలిగే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీనివల్ల మొత్తం పంచాయతీరాజ్ సంబంధించిన ఉద్యోగులందరూ కూడా వారి యొక్క హర్షాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. అభివృద్ధిలో పోటీ పడే కన్నా కరోనా వృద్ధిలో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతోందని విమర్శించారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 4,65,730కి చేరగా 4,200 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విజృంభణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానానికి చేరిందని తెలిపారు. ప్రతిరోజు 10,000కు పైగా పాజిటివ్ కేసులు ఏపీలో నమోదవుతున్నాయని, కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కరోనాకు ఆరోగ్యశ్రీ వర్తింపజేసిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయడం లేదన్నారు. కరోనా విపత్తుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ కోరారు. రోజు రోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. ఇప్పటికే 4,65,000 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయంటే ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఎంత ఉందో స్పష్టంగా కనపడతారు.
ఈరోజు భారతదేశంలోనే మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటా ఉన్నాయంటే, ఇప్పటి వరకు 4,200 మంది చనిపోయారంటే నిజంగా ఈ ప్రభుత్వమే దానికి బాధ్యత తీసుకోవాలని కూడా నేను మనవి చేస్తాను. కారణం ఏమంటే ఇవాళ అనేక రాష్ట్రాల్లో దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలంతా ప్రయత్నం చేస్తూ ఉంటే, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన దాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. అదేముంది, బ్లీచింగ్ పౌడర్ వేసి అయిపోతుంది, పారాసిటమాల్తో పోతుంది అన్నాడు. ఆ తర్వాత దాంతో సహజీవనం చేయాల్సి వస్తుంది అన్నాడు. ఆ తర్వాత ఏమైనా మంచి మాట మాట్లాడినాడంటే ఇది అందరికీ వస్తుందని కూడా ఆయన మాట్లాడాడు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో 4,200 మంది చనిపోయిన తర్వాత 4,65,000 మందికి కరోనా పాజిటివ్ సోకిన తర్వాత అయినా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ ప్రభుత్వానికి చెప్తున్నది కాబట్టి, నువ్వు చెప్పింది కూడా అమలు జరగడంలే. నువ్వు 500 రూపాయలు ఫుడ్కి ఇస్తున్నామన్నావు, సక్రమంగా ఫుడ్ అందడంలే, సరిగా వైద్యం లేదు, ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానన్నావు. మరి ఆరోగ్యశ్రీని ఎక్కడైనా ఏ హాస్పిటల్ వాళ్ళైనా ఆరోగ్యశ్రీ కింద మేము ట్రీట్మెంట్ ఇస్తామనే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడ ఉండడం లేదు. వాళ్ళు రాని కూడా లే. కనీసం 2-3 లక్షల రూపాయలు డిపాజిట్ కడితే తప్ప ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు లోపలికి రానివ్వడం లేదు. కాబట్టి నీ ఆరోగ్యశ్రీ ఎక్కడుంది? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆ వివరాలు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి గారికి చివరిసారిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతూ ఉంది. ఈ విషయంలో నీవు ఈ రకంగా నిర్లక్ష్యంగా ఉండడం సరైనది కాదు. తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. అందరి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం మీకు కష్టమైతే జూమ్ మీటింగ్ పెట్టమని కూడా కోరుతాను. జూమ్ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని అందరి సహకారంతో ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతాను. అనంతపురం జిల్లా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కిసాన్ రైలు నడిపేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యలు చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి ఢిల్లీ మిల్క్ వ్యాగన్లతో వెళ్లే రైలును పరిశీలించారు. అనంతరం రేణిగుంట రైల్వే స్టేషన్లోని మిల్క్ వ్యాగన్లతో వెళ్లే రైలును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పాలను రైల్వే స్టేషన్ వరకు ఎలా తీసుకొస్తారు, స్టేషన్ నుంచి ఢిల్లీకి రైల్లో ఎలా తీసుకెళ్తారు, ఇందుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు తదితర వివరాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎంపీలు రైల్వే స్టేషన్కు దగ్గరలోని బాలాజీ మిల్క్ డైరీని పరిశీలించారు. మీకు జమ చేయబడింది అనేది చెప్తాం. పాత సంబంధం ఉంటుంది అన్నమాట. వాళ్ళు వచ్చి కొలిచి స్టేషన్ వరకే ఉంటుంది. వాళ్ళు మెంబర్ కాదనమాట, 4 మెంబర్లే ఉంటారు. సో మెంబర్లు కాల్ తీసుకొని చెక్ చేసి ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ 100 వస్తుంది సార్. 300 లీటర్స్ మార్నింగ్ ఈవినింగ్ ప్లస్ ఈవినింగ్ 300 to 600 లీటర్స్. ఇప్పుడు విలేజ్ కలెక్షన్ ఇక్కడ నుండి ఇక్కడ నుంచి వచ్చి 9 సార్. నైట్ 9 o'clock పొద్దున, మార్నింగ్ కూడా 9 o'clock ఒకసారి 9 o'clock. సో అక్కడికి వచ్చేసరికి బిఎంసీ జస్ట్ దగ్గరే సార్, 1/2 కిలోమీటర్ దగ్గర ఇండియాలో ఉంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కోసం పదోన్నతుల విషయంలో తీసుకున్న నిర్ణయానికి జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని పలువురు ఎంపీడీఓలు, సిబ్బంది అభిప్రాయపడ్డారు. కదిరి నియోజకవర్గ పరిధిలోని వారంతా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయానికి ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, వారి సిబ్బంది పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా ఎంపీడీఓలుగా మరి సేవలు అందిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రమోషన్లు లేకపోవడం, మరి ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, మరి ఊహించని విధంగా ఈరోజు దాదాపుగా 53 డీడీఓ పోస్టులు, డిస్ట్రిక్ట్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఆర్డీఓ క్యాడర్లో క్రియేట్ చేయడం నిజంగానే చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మరి సచివాలయాలు అయితేనేమి, అదేవిధంగా ఎంతో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం రెండూ కూడా తమ భుజస్కంధాలపైన వేసుకొని నిరంతరం కృషి చేస్తున్నారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉద్యోగులు. మరి వాళ్ళకి ఇన్ని రోజుల పాటు
నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రమోషన్లు లేకుండా ఎంపీడీఓలుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా పనిచేస్తూ ఉన్నాడంటే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజంగా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి. మరి ఇదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు సచివాలయాలపైన ఎంత ముఖ్యమైనటువంటి బాధ్యతలు వాళ్ళపైన పెట్టారో ఆ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రమోషన్స్ ఉపయోగపడతాయని, అదేవిధంగా ఈ డిఎల్డిఓ పోస్టు కూడా వీళ్ళందరికీ కూడా మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ప్రజలకు సేవలు అందించడానికి మరింత బాగా పనిచేయడానికి ఈ పదవి ద్వారా వాళ్ళకి అవకాశం దక్కిందని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏపీలో ఇటీవల కొన్ని రోజుల పాటు అత్యధిక సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయి. అయితే పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడ్డట్టు కనిపిస్తోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఏపీలో కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోందని వెల్లడించింది. వారానికి 4-5% తగ్గుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్రలో 11.5%, తమిళనాడులో 18.2% తగ్గుదల నమోదైందని వివరించారు. మరోపక్క కర్ణాటక, ఢిల్లీలో కరోనా మరణాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఢిల్లీలో వారానికి 50%, కర్ణాటకలో రోజుకు 9.6% పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త గణాంకాలతో పోల్చితే భారత్లో ప్రతి 10 లక్షల మందిలో 2,792 పాజిటివ్ కేసులు, 49 మరణాలు సంభవిస్తున్నాయని రాజేష్ భూషణ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 30 లక్షల మంది కోలుకున్నారని వెల్లడించారు. నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలను తీర్చిదిద్దాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం మండల పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులతో కలిసి సందర్శించారు. నాడు నేడు ప్రాజెక్టులో భాగంగా అత్యధిక శాతం నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నా ఏరియా ఇది నా చెత్త డైనింగ్ హాల్ దగ్గర అక్కడ బికమ్ కాంపోస్ట్ రీఛార్జ్ అనేది వాటర్ మధ్యలో మాత్రం ప్లాస్టిక్ అక్కడ డ్రైగా ఉంది. అది రావాలి 1372 ఫస్ట్ స్టేజ్లో మనము టేకప్ చేయడం జరిగిందండి జిల్లాలో. ఈ డెమో స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక మోడల్ డెమో స్కూల్స్గా వాటికి కూడా పెట్టడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా కూడా ట్రైబల్ ఏరియాలో కానీ ప్లేన్ ఏరియాస్లో కూడా అన్ని చోట్ల కూడా విత్ వెరీ గుడ్ క్వాలిటీ ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వీటిలో కొన్ని మనకు సెంట్రల్లీ ప్రొక్యూర్డ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటి క్వాలిటీ కూడా ఇందాక పరిశీలించడం జరిగింది, చాలా చక్కగా ఉంది. దీంట్లో ప్రధానంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ వర్క్స్ అన్ని కూడా పేరెంట్స్ కమిటీస్ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గైడెన్స్ సూపర్విజన్లో చేయడం జరిగింది. ఈరోజు పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో స్కూల్స్ రీఓపెన్ అయిన వెంటనే పిల్లలందరూ కూడా డెఫినెట్గా ఈ చేంజ్ అనేది అప్రిషియేట్ చేస్తారు. మా టార్గెట్ కూడా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో
అడ్మిషన్స్ తగ్గి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా పెంచే విధంగా ప్రయత్నం జరుగుతుంది. కరోనాతో పూట గడవక ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కన్నీరు పెడుతున్నారు. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రైవేటు విద్యా సంస్థల సంఘ నాయకులు పసుమర్తి జలచంద్రుడు, న్యాయవాది నున్న అరవింద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా సంస్థలు మూతపడి దాదాపు 6 నెలలు అయిపోయింది. మచిలీపట్నం దాదాపు 60 పైగా ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ 60 పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కానీ లేదా కాలేజీలో పనిచేస్తున్న ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న టీచర్స్ కానీ ఎటువంటి రెమ్యూనరేషన్ కూడా డిక్లేర్ చేయలేదు. ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తుందని చెప్పి చాలా ఆశతో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ చేసి పిహెచ్డీలు చేసి ఇవాళ స్కూళ్ళల్లో పిల్లలకి మరి దిశానిర్దేశం చేసే విధంగా ఉపాధ్యాయులు ఉన్నారు. రేపు టీచర్స్ డే అని చెప్పి ఘనంగా చెప్పుకున్న ఈ రోజుల్లో ఉపాధ్యాయ కుటుంబాలన్నీ కూడా ఆకలితో ఉండటం సమాజానికి, ముఖ్యంగా మన భారతదేశానికి మంచిది కాదు. ఈ విషయం మీద రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఒకే గొంతుతో వెలుగెత్తి చాటి ఉపాధ్యాయులను ఆదుకోండి, ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న టీచర్లని, లెక్చరర్స్ని ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని చెప్పేసి మనంతా కూడా డిమాండ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆర్జేడీ గారికి, డిఈఓ గారికి సర్టిఫికేట్ ఇచ్చేసి ఊరుకున్నారు. అసలు ఏ ఇన్స్టిట్యూషన్ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, సగం జీతంలో ఇచ్చారా కనీసం? మరి కొన్ని స్కూల్లో అయితే ఆన్లైన్ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు, తప్పులేదు. అట్ ది సేమ్ టైం ఇన్నాళ్ళు మీ వెనకండి మీ విద్యాసంస్థ అభివృద్ధికి తోడ్పడినటువంటి టీచర్లు వాళ్ళ ఆకలి తమ్ముడిస్తుంటే విద్యాసంస్థల యాజమాన్యాలు మౌనంగా ఉండటం సమంజసం కాదు. సొంత లాభం కొంత మనకు పొరుగువాడి సహకరించని చెప్పినటువంటి సామెతని ఇవాళ అందరూ కూడా చేయాలి. మీకు సంపాదించిన లాభంలో కొంత టీచర్స్కి వాళ్ళ జీతాల కింద ఇవ్వండి. ఆ కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులుగా మీరు భావించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. స్థానిక మంత్రివర్యులు పేరు నాని గారిని ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు ఉపాధ్యాయుల్ని, ప్రైవేట్ లెక్చర్స్ని ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేసే విధంగా ఎక్కడా కూడా ఏ ఉపాధ్యాయుడు కూడా దీని మీద ఆకలి తలబెత్తమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిన్న కాక మొన్న విజయవాడలో మరి చెప్పులు అమ్ముకున్నారు ఒక మాస్టర్. జిల్లా కలెక్టర్గా స్వయంగా అక్కడికి వెళ్ళి వారిని భరోసా ఇవ్వడం జరిగింది. ఆ స్థాయిలో మన అధికారులు కూడా స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి. ఉపాధ్యాయులు రాజకీయాలకు అతీతంగా మన సమాజం కోసం, మన దేశానికి ఉపయోగపడేటువంటి అన్ని వృత్తుల వారిని కూడా తయారు చేసేటువంటి ఏకైక కర్మాగారం విద్యా సంస్థ. దానికి రథసారథులు ఉపాధ్యాయులు వారిని ఆదుకోవాలని చెప్పేసి ఈ టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్-19 పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం. అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్లు ఉండాలని ఆదేశం. ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు వచ్చే వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచన. వరంగల్ యనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో గుంతలమయమైన రోడ్లు పరిశీలించి మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చిన నగర మేయర్ గుండా ప్రకాష్ రావు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి క్వారీలో ప్రమాదం, ఒకరు మృతి, పలువురికి గాయాలు. అనంతపురం జిల్లా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కిసాన్ రైల్. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మిల్క్ వ్యాగన్ల పరిశీలన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.